హలో అండి అందరికీ. చూసారా, ఫస్ట్ అయితే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే విషయం, ఇవాళ ముందుగానే అన్నం కూర వండేసాను. లాంగ్ వీడియో తీసుకుందాం చక్కగా అనేసి పనంతా టక్టక చేసుకొని రెడీ అయి ఉంటే మా బావ ఇప్పుడు చికెన్ పట్టుకొచ్చి చికెన్ వండమని చెప్తున్నాడు. ఇంకా చేసేముంది, మసాలా అల్లం ఏమీ లేదనమాట. ముందు మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 4 యాలకులు, లవంగాలు, ఎల్లిపాయలు, చెక్క, ధనియాలు మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మసాలా మిక్సీ మూత బలిగిపోయింది, అందుకే అది పెట్టేశాను. చూడండి, చక్కగా మెత్తగా పట్టేసుకున్నాక అలాగే అల్లం కూడా లేదనమాట. అల్లం వెల్లిపాయలు కూడా తీసేసాను పొట్టు. నేనైతే అల్లం కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి పడతాను అనమాట. వాటర్ కొద్దిగా వేసి చాలా బాగుంటుంది. ఒక వారం దాకా అయినా అసలు స్మెల్ పోదు, చక్కగా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అల్లం కూడా మాకైతే వారం కూడా రాదు అల్లం. ఎప్పుడు గుడ్లు అవి ఇవిగా ప్రతి దాంట్లో అల్లం వేయాల్సిందే కంపల్సరీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు అయితే మనం వంటల్లో అంత పెద్ద తోపులమేం కాదనమాట. కథ అనేది ఇష్టంగా నచ్చినట్టు కనిపించిందంటే ఎమ్మటే చూసి నేర్చుకుంటాను యూట్యూబ్లోనే. చక్కగా చికెన్ అయితే బాగా చేస్తాను అనమాట. ఏ ఫ్రై అయినా, పచ్చడి అయినా, కర్రీ అయినా, గ్రేవీ అయినా బాగుంటుంది. చికెన్ అయితే బాగా వస్తుంది. ఇంకా బిర్యానీ అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్, అంత బాగా వస్తుంది అనమాట. అంత బాగా చేస్తాను. సరే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, అల్లం వేసి చక్కగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత కొద్దిగా అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసాను అనమాట. మళ్ళీ ఒకసారి కలిపి పెట్టాను. చూడండి చక్కగా వేగిపోయాయి అయితే. అలానే చికెన్ ముందుగానే కడిగి పెట్టేశాను. చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసాను. మంది పట్టించిన పసుపు అనమాట, అందుకే అంత చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. పసుపు కొంచెం వేసిన మళ్ళీ ఒక్కసారి అడుగంటుతుందేమోనని కలిపేసి మూత పెట్టేశాను అనమాట. చూసారా, చక్కగా 90% అయితే ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడే నేను ఉప్పు కారం వేస్తాను అనమాట. చక్కగా ముక్కకు పడుతుంది ఇప్పుడే వేస్తే. మంది తేజ కారం అండి, మామూలు కారం ఉండదు. కానీ మాకు అలవాటు అయిపోయింది, చక్కగా తింటారు పిల్లలైనా మేమైనా. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపి పెట్టేశాను అనమాట. చక్కగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ముందుగానే 2-3 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. అలానే ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి చూసారా, కర్రీ అయితే చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మసాలా వేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచితే ఆయిల్ కూడా చక్కగా కూరకు పట్టేసి గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచేస్తాను సిమ్లో పెట్టి. మళ్ళీ అంతా బాగుంది, కానీ మనం ఎప్పుడు కళాయిలలో ఉండే బ్యాచ్ కదా, కొంచెం ఇరికిరికి అనిపించింది అనమాట. కర్రీ అయితే అయిపోవచ్చిందో. ఇక కొత్తిమీర చల్లేసి గ్యాస్ అయితే ఆపేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే అన్నం కూడా బగారా రైస్ వేయమన్నాడు. సరే అనేసి బియ్యం అయితే వేసాను. ముందే కడిగి కొలత పెట్టుకుంటున్నాం. మనకి అంత అంజాజు అంత తెలియదు అనమాట, ఏదైనా కొలతల ప్రకారమే. బియ్యం అయితే కడిగి పెట్టేసాను కొలత చూసి. అలానే తాలింపు అయితే వేసేస్తున్నాను. ముందే ఒక పువ్వు, 2 చెక్కలు, ఒక 4 యాలకులు, లవంగాలు, బగారాకు, ఒక 10 జీడిపప్పులన్నీ తీసి పెట్టాను. ఆయిల్ అయితే వేసాను. బాగా వేడెక్కింది గిన్నె. అసలు అట్లా వేయంగానే లైట్గా అసలు ఎమ్మటే మాడిపోయాయి జీడిపప్పులు అయితే. ఇక ఏం చేస్తాం, ఎమ్మటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసేసాను. అయినా కొద్దిగా లైట్గా మాడిపోయాయి జీడిపప్పులు అయితే. సర్లే, చేసేదేముంది. అవున ఉల్లిగడ్డలు కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలయి తిప్పేసాను. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. ఇది ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టాను. కొంచెం బ్రౌన్ కలర్ కొద్దిగా అయితే ఎగిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం కూడా వేసి ఒకసారి అయితే కలిపేసాను. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ఒక టమాటా అయితే వేసాను అనమాట. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. మళ్ళీ ఒకసారి కలయి తిప్పేసి చక్కగా ఏగిపోయాయి అయితే. చూసారుగా, ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేస్తాను వాటర్తో పాటు డైరెక్ట్గా. మళ్ళీ ఒకసారి కలిపేసాను సమానంగా అది. అలానే ముందుగానే ఒక నిమ్మకాయ ముక్క అయితే కట్ చేసి పెట్టాను, అదైతే పిండేసాను. అన్నానికి సరిపడా ఉప్పు అయితే వేసేసాను. మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టేశాను. చూడండి, చక్కగా అన్నం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక ఒక 3 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేస్తే కంప్లీట్. అన్నం కూర అయితే రెడీ అయిపోయింది. పెట్టేసాను మా బావకైతే.
అంటాం కానీ చికెన్ అంటే మనకు మాత్రం నచ్చకుండా ఉంటుందా. నేను కూడా పెట్టేసుకున్నాను తనతో పాటు. అలానే మా హనీగాడు వచ్చింది, మా చెర్రీ టీవీ చూస్తున్నాడు, తర్వాత తింటాడట. తర్వాత వాళ్ళ నాన్న పిలవంగానే మళ్ళీ వచ్చి పక్కన కూర్చున్నాడు, ఎక్కడ తిడతాడో ఏమోనని. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వేరే వీడియో తీద్దాం అనుకుంటే ఇది అయిపోయింది. బాయ్ మరి.